నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర టు ద పాయింట్ విత్ రమేష్ కందుల. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి చేసిన ప్రకటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. విజయసాయి ఇంత హఠాత్తుగా ఈ నిర్ణయాన్ని ఎందుకు ప్రకటించారు? ఆయన నిజంగానే రాజకీయాల నుంచి వైదొలుగుతారా? ఆయన ప్రకటన వల్ల వైసీపీకి ఎంత నష్టం జరుగుతుంది లాంటి అంశాలు చర్చనీయాంశంగా మారాయి. దీని మీద మరింత విశ్లేషణ మా చీఫ్ ఎడిటర్ రమేష్ కందుల్ గారు అందిస్తారు. సార్ నమస్తే. నమస్తే. విజయసాయిరెడ్డి గారి రాజీనామా సంచలనం రేపుతోంది. అవును, ఉపరాష్ట్రపతి కూడా యాక్సెప్ట్ చేశారు అని చెప్తున్నారు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామాని ఆయనే చెప్పాడు ప్రెస్ మీట్లో. ఇప్పుడు అందరికీ వస్తున్న అనుమానాలు, ప్రశ్నలు ఏమిటంటే అసలు విజయసాయిరెడ్డి గారు రాజకీయ రంగం నుంచి ఎందుకు తప్పుకుంటున్నాడు? దీనికి ఇమ్మీడియట్గా ఏమైనా కారణం ఉందా? అసలు రాజకీయాలకి స్వస్తి అని చెప్పి ఆయన చెప్తున్నాడు కదా, ఆ మాటలో నిజం ఉందా లేక మిస్లీడ్ చేయడానికి చెప్తున్నాడు? అట్లా వైసీపీ నుంచి బయటికి రావడం కోసమే ఈ మాటలు చెప్తున్నాడా? రాజకీయాల నుంచి విరమించుకోవడం కోసం కాదు, వైసీపీ నుంచి రావడం కోసం మాత్రమే ఇట్లా జనాన్ని మిస్లీడ్ చేస్తూ ఈ మాట అంటున్నాడా? కొంతకాలం తర్వాత బీజేపీలో చేరబోతున్నాడా? సిబిఐ, ఈడీ కేసులు ఉన్నాయి ఇప్పటికే. ఈ కేసుల్లో అప్రూవర్గా మారి జగన్ని మళ్ళీ జైలుకి పంపిస్తాడా? లేకపోతే అసలు ఇదంతా జగన్మోహన్ రెడ్డి మాస్టర్ ప్లాన్లో భాగమా విజయసాయిరెడ్డి ఈ ప్రకటన చేయడం? ఇప్పుడు అందరికీ వస్తున్నటువంటి అనుమానాలు, ప్రశ్నలు ఇవి. సో దీనికి సంబంధించి నా అవగాహన మేరకి ఒక 3 ఆల్టర్నేటివ్ సినారియోస్ కనిపిస్తున్నాయి. ఏ కారణం చేత ఇట్లా చేస్తున్నాడు విజయసాయిరెడ్డి అని చెప్పడానికి. అందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, చాలా కాలంగా వైసీపీలో విజయసాయిరెడ్డికి ప్రాధాన్యం తగ్గింది. జగన్మోహన్ రెడ్డి చాలా కాలంగా ఆయన్ని దూరంగా పెట్టాడు. ఇన్ఫ్యాక్ట్ ఈ మధ్యకాలంలో ఆయనకి యాక్టివిటీయే లేదు ఆ పార్టీలో గమనిస్తే. ఒకటేమో గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా దందాలు చేశారు వీళ్ళు. వాటికి సంబంధించి కొన్ని అపార్థాలు ఉన్నాయని తెలుస్తోంది. అంటే ఉదాహరణకి లిక్కర్ దందా జరిగింది. ఆ వ్యవహారంలో ఈయన చాలా డబ్బులు నొక్కేశాడు అని చెప్పి అనుమానాలు ఉన్నాయట. ఈయనేమో నేను కాదు నొక్కేసింది, నేను డీల్ చేయలేదు, అది ఇంకా వేరే వాళ్ళు అని ఈయనేదో చెప్తాట. కారణాలు ఏమైనప్పటికీ ఓటమి తర్వాత కూడా విజయసాయిరెడ్డిని జగన్మోహన్ రెడ్డి దగ్గరికి రానివ్వడం లేదు. గమనిస్తే చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి పర్యటించాడు కదా, కొన్నిసార్లు విజయవాడలో ఆ వరదలప్పుడు, మరికొన్ని చోట్ల ఈ ట్రాజడీలు జరిగినప్పుడల్లా వాళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ పక్కన ఎప్పుడు విజయసాయిరెడ్డిని చూడలా మనం ఈ మధ్యకాలంలో. ఇది కాకుండా పార్టీలో సజ్జల రామకృష్ణారెడ్డికి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ప్రాధాన్యం చాలా పెరిగింది. చాలా కాలంగానే సజ్జల రామకృష్ణారెడ్డికి ప్రాధాన్యం ఉంది ఎట్లాగూ, ఈ మధ్యకాలంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కూడా పెరిగింది. ఇది కాకుండా నేను పోటీ చేయను మొర్రో అని చెప్పి మొత్తుకున్నా కూడా వినకుండా నెల్లూరులో ఎంపీకి పోటీ నిలబెట్టారు, ఓడిపోయాడు. అదొక దుగ్ధ ఈయనకి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో ఈయన చెప్పేది ఏదీ వింటలేదు. ఓటమి తర్వాత అందరూ వెళ్ళి ఏదో చెప్తారు కదా, మనం ఇట్లా కదా అట్లా చేద్దామని, అట్లాంటివి కూడా ఆయన ఏం వింటలేదు. ఆ అవకాశం కూడా ఇంక ఇవ్వడం లేదు. అంతేకాదు అసలు నువ్వు పోయిన ఇబ్బంది ఏమి లేదు నాకు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు అనేది ఒక వెర్షన్. ఇది ఒక పాయింట్. రెండవది, రాజకీయంగా ఈ మధ్యకాలంలో పై కారణాల వల్ల విజయసాయిరెడ్డి ఒంటరిగా మారిపోయాడు. అట్లా ఒంటరిగా మారిపోయినందున ఒక ఆల్టర్నేటివ్ చూసుకుందామని చెప్పి బీజేపీలో చేరాలని ప్రయత్నిస్తున్నాడు అనేది ఓ రెండో థియరీ. బీజేపీలో చేరడం ద్వారా తనకి రక్షణ కల్పించుకోవచ్చు అనేది ఆయన ఐడియా అని చెప్తున్నారు. ఇందుకోసం అని చెప్పి అమిత్ షా తోటి మంత్రాలు కూడా జరిపాడు. చాలామంది గుర్తుండే ఉంటుంది, ఆ మధ్యకాలంలో ఇటీవలనే ఢిల్లీ వెళ్ళి అమిత్ షాని కలిశాడు. చాలామంది ఆశ్చర్యపోయారు అప్పుడు కూడా. చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి కూడా అంత తొందరగా రాదు అపాయింట్మెంట్, ఈయనకి ఎట్లా వస్తుంది అమిత్ షా దగ్గర అని చెప్పి. సో ఆయన్ని కలిసినప్పుడు ఈ విషయం మాట్లాడాడు అని, బీజేపీ కూడా అమిత్ షా కూడా దానికి సానుకూలంగా ఉన్నారని,
చెప్తున్నారు ఈ నేపథ్యంలో. అయితే తర్వాత మరి కూటమి ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూటమి భాగస్వాముల అప్రూవల్ కూడా తీసుకోవాలి దీనికి, విజయసాయి రెడ్డి లాంటి వాడిని పార్టీలోకి తీసుకోవాలంటే. కానీ చంద్రబాబు నాయుడు దీన్ని వ్యతిరేకించారు అని చెప్తున్నారు. అది నడుస్తూ ఉండగా ఈ మధ్యకాలంలో విజయవాడ వచ్చాడు అమిత్ షా. ఆయనకి డిన్నర్ పార్టీ కూడా ఇచ్చాడు తన ఇంట్లో చంద్రబాబు నాయుడు గారు. ఆ టైంలో చంద్రబాబు నాయుడుతో మాట్లాడి ఆయన్ని కన్విన్స్ చేశాడు అమిత్ షా. విజయసాయిరెడ్డితో పాటు వైసీపీలో ఇంకా చాలామంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా బీజేపీలో చేర్చుకుంటే మాకు బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. సో ఆ రకంగా చంద్రబాబు నాయుడిని కూడా కన్విన్స్ చేశాడు విజయసాయిరెడ్డిని చేర్చుకోవడానికి. ఇది రెండవ థియరీ. ఇక మూడవది, అసలు జగన్మోహన్ రెడ్డి ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. ఆ మాస్టర్ ప్లాన్ ప్రకారమే విజయసాయిరెడ్డి అండ్ కో బీజేపీలో చేరబోతున్నారు. గతంలో ఏ విధంగానైతే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ ఎట్సెట్రా వెళ్ళి బీజేపీలో చేరారు, అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ పార్టీలో ఉన్న కొంతమంది వెళ్ళి అందులో చేరతారు. అట్లా చేరి బీజేపీ నాయకత్వానికి దగ్గర అవుతారు. ఎలాగూ ప్రస్తుతం వైసీపీకి ఎంతమంది రాజ్యసభ సభ్యులు ఉన్నా కూడా దానివల్ల పెద్దగా ఉపయోగం ఏమీ లేదు ప్రాక్టికల్గా. సో రాజ్యసభ సభ్యుల్ని బీజేపీ పార్టీలోకి పంపి దానికి బదులుగా ఈ రాబోయే 4 ఏళ్ల పాటు రక్షణ ప్రొటెక్టివ్ కవర్ ఒకటి తీసుకుంటే మనకి బెటరు అనేటువంటి ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. అందులో భాగమే విజయసాయిరెడ్డి ప్రకటన. సో ఈ 3 సినారియోస్లో ఏదో ఒక సినారియో ఖచ్చితంగా దీనికి అప్లై అవుతుంది. ఈ 3 సినారియోస్లో కొన్ని ఓవర్లాపింగ్ ఉన్నాయి, అంటే ఈ 3 కూడా నిజం అవడానికి అవకాశం ఉంది. ఓకే, ఇది కాకుండా ఇక విజయసాయిరెడ్డికి సంబంధించి 2-3 అంశాలు మనకి, అంటే గత 2 రోజులుగా నేను నటించే చూస్తున్నవి కొన్ని అబ్జర్వ్ చేసినవి చెప్తాను నేను. ఒకటేంటంటే విజయసాయిరెడ్డి ప్రకటన చేసిన తర్వాత కూడా చాలామంది నమ్మటంలా, ఇతను నిజంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాడు అనే మాట నమ్మట్లా చాలామంది. ఇదేదో దొంగ నాటకం, దీని వెనక ఏదో దొంగ వ్యవహారం ఉంది అనేదే చాలామంది అభిప్రాయం. రెండవది, జగన్మోహన్ రెడ్డి లండన్లో ఉండగా ఎందుకు విజయసాయిరెడ్డి ప్రకటన చేశాడు అనేది. ఆయన ఈ నెలాఖరికి వస్తాడు అనుకుంటాను. మరి అంతకాలం పాటు విదేశాల్లో ఉన్నప్పుడు ఈ ప్రకటన చేస్తే మరి పార్టీకి జగన్కి ఇద్దరికి ఇబ్బందే కదా. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఆయనకి సంబంధం ఉన్నదంతా జగన్మోహన్ రెడ్డితోటి, వైసీపీతోటి. ఆయన రాజకీయాల నుంచి వైదొలగడం అంటే ఏంటి? వైసీపీ నుంచి వైదొలగడం బేసికల్లీ, అంతే కదా. అయితే పార్టీ అధినేతకు లేఖ రాయాలి కదా, నాకు వైరాగ్యం వచ్చింది, నేను రాజకీయాల నుంచి తప్పుకోవాలనుకుంటున్నాను, కాబట్టి నా రాజీనామాని అంగీకరించండి, నా రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా నేను రిజైన్ చేస్తాను అని ఏదో వాట్ ఎవర్ ఇట్ ఈస్ కన్వే చేయాలి జగన్మోహన్ రెడ్డికి పార్టీ అధ్యక్షుడిగా. ఆ పని చేయలేదు ఈయన నేరుగా ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టాడు అంతే. అంటే ఇప్పుడు ఇవాళ ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ ప్రెస్ మీట్లో అడిగారు, జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ముందే చెప్పారా అంటే, నేను చెప్పాను, ఫోన్ చేశాను అన్నాడు. అది నిజమో కాదో తెలియదు. నాకు తెలిసిన సమాచారం ఏంటంటే, ఇంకొక 2 రోజుల తర్వాత వైసీపీ వాళ్ళు బయటపడి మాట్లాడతారట, అప్పటి వరకు ప్రస్తుతానికి ఆగండి అని చెప్పారట. సో 2 రోజుల తర్వాత తెలుస్తుంది ఈయన చెప్తున్న విషయాల్లో ఎన్ని నిజాలు ఎన్ని అబద్ధాలు అనేది. ఆ తర్వాత ఈయన ఎటువంటి ఒత్తిళ్ళు లేవు అని రాశాడు ఆ పోస్ట్లో. అసలు ఏ రకమైన ఒత్తిళ్ళు లేకుండా సడన్గా ఒకరోజు పొద్దున్నే లేచి రాజకీయాల నుంచి విరమించుకుందామని ఎందుకు అనుకుంటాడు ఆయన? ఈయనకేమన్నా యోగ వేమంలాగానో లేకపోతే సామ్రాట్ అశోక లాగానో ఒకరోజు రాత్రి సడన్గా జ్ఞానోదయం అయిందా? ఏదో కారణం ఉండాలి కదా అవ్వడానికి. ఒక ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్ అంటాం కదా, ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్ ఉండాలి. అదేం కనిపించట్లా. ఇప్పుడు అశోకుడు ఉన్నాడు, కళింగ యుద్ధం తర్వాత చాలామంది చనిపోయారని చెప్పి చూసి విరక్తి చెంది యుద్ధాలంటే బౌద్ధుడిగా మారి ఆయన ఏదో ధర్మపాలన చేయడానికి ప్రయత్నించాడు. ఇప్పుడు విజయసాయిరెడ్డి గారికి సడన్గా ఏమైంది? ఎటువంటి ఒత్తిళ్ళు లేవన్నాడు కాబట్టి, ఎటువంటి ఒత్తిడి లేదు, ఓకే. మరి ఏ కారణం చేత ఆయన ఈ విధంగా మరి మనసు మార్చుకున్నాడు, రాజకీయ సన్యాసం తీసుకోవాలని అనుకున్నాడు అనేది తెలియదు. విజయసాయిరెడ్డి మామూలుగా అయితే ట్విట్టర్లో, అంటే ఇప్పుడు ఎక్స్లో చాలా యాక్టివ్గా ఉంటాడు. ఇన్ఫ్యాక్ట్ ఆయనకున్న
ఆ నొటోరైటీ అంతా కూడా దాని మూలంగానే, అందులో బూతులు రాయడం, ఆయన హోదాకి తగ్గని భాష వాడడము, నాయకులందరినీ, ప్రత్యర్థి పార్టీల నాయకుల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేయటము, వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి రాయడము, ఇవన్నీ చేశాడు. కాబట్టి ఆయన గురించిన అభిప్రాయం చాలా వరకు దానివల్లనే ఏర్పడింది. ఈయన చాలా చిల్లర మాట్లాడతాడు, చిల్లర రాజకీయాలు చేస్తాడు అనే అభిప్రాయం కలగడానికి ప్రధాన కారణం ఎక్స్లో ఆయన కంటిన్యూస్గా రాసే పోస్టులే. ఆయనే రాస్తాడో ఎవరినో పెట్టి రాస్తున్నాడో అది వేరే విషయం. అయితే అటువంటి వ్యక్తి మొన్న 13 నుంచి అనుకుంటాను ఎటువంటి పోస్టు లేదు. అంటే ఒక వారం కిందటనే ఆయన బహుశా ఒక నిర్ణయానికి వచ్చాడు. అప్పుడే నిర్ణయించుకున్నాడు, అప్పటి నుంచి పోస్టులు లేవు. ఇక చాలామందికి ఒక అనుమానం ఏంటంటే, ఇప్పుడేంటి ఈయన రాజకీయాల నుంచి తప్పుకున్నాడు అంటే అర్థం ఏంటి, ఆయన మీద కేసులు ఉండవా అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. కానీ కేసులకి దానికి సంబంధం లేదు. ఖచ్చితంగా సిబిఐ ఈడీ కేసులు ఎప్పటి నుంచో ఉన్నాయి, 2011 నుంచి అవి కొనసాగుతాయి. అవి కాకుండా ఏపీ సిఐడి ఈడీలు ఈ మధ్య పెట్టినాయి కదా, ఈ కాకినాడ పోర్టు కేసు, దాని మీద విచారణ కొనసాగుతుంది. ఏ కేసు ఆగదు. ఓన్లీ థింగ్ ఏంటంటే, ఒకవేళ ఏ పార్టీలో చేరకుండా ఉంటేనేమో ఈ కేసు నుంచి విజయసాయి రెడ్డి ఎలాగో తప్పించుకోలేడు. ఏదైనా పార్టీలో చేరితే బీజేపీ లాంటి పార్టీలో కొంత రక్షణ లభించవచ్చు ఇప్పుడు లాగానే, అది ఒక పాజిబిలిటీ. తర్వాత ఇవాళ సాక్షి పత్రికలో ఏం రాశారని చూడాలి మనం, ఎందుకంటే ఆ పార్టీ వాళ్ళ అఫీషియల్ వ్యూ ఏంటి దీని మీద అని తెలుస్తుంది కదా. అందులో ఎక్కువ ఏమి రాయలేదు, జస్ట్ ఆయన రాజీనామా చేస్తూ ట్విట్టర్లో రాసిన పోస్ట్నే యథాతథంగా రాశారు. ఒకటే మాట ఏం రాశారంటే, విజయసాయిరెడ్డి గారు తాను ఎటువంటి ప్రలోభాలకి లొంగలేదు అని చెప్తున్నప్పటికీ, ఆయన ఇంకా రాజ్యసభ సభ్యత్వం 3.5 ఏళ్ళు ఉన్నప్పటికీ ఇప్పుడు రాజీనామా చేయాలని నిర్ణయించుకోవటం వల్ల అది కూటమికే లాభం, అయినా చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు ఆ విధంగా, కాబట్టి ఏదో ప్రలోభాలకు లొంగాడు అనేటువంటి అర్థంలో రాస్తున్నారు వీళ్ళు. అంటే ఇప్పుడు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు కదా సార్, ఆ ప్లేస్ని ఎవరు రీప్లేస్ చేస్తారంటే ఇప్పుడు కూటమిలో బీజేపీ, కూటమి ఇప్పుడు మామూలుగా అయితే కూటమికే వస్తుంది అది. అదే ఇప్పుడు బీజేపీకి ఇచ్చే అవకాశాలే ఉన్నాయి అని. అది అవకాశాలు అంటే అది వాళ్ళ ఇష్టం. మామూలుగా అయితే టీడీపీకే బలం ఉంది, బలంగా చూసుకుంటే టీడీపీకి ఉంది, అలాగే 130 మంది ఉన్నారు కాబట్టి. కానీ కూటమి భాగస్వాములు కాబట్టి మాట్లాడుకుంటారేమో తెలియదు, అదనమాట. అంటే ఎవరో ఒకళ్ళకి కూటమి భాగస్వాములకే వస్తుంది ఇది, మళ్ళీ వైఎస్ఆర్సీపీకి రాదు, అదనమాట వీళ్ళు చెప్తోంది. అయితే ఒకటి మాత్రం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మామూలుగా అయితే సాక్షి ఒక స్థాయిలో ఒక రేంజ్లో తిట్టాలి ఇట్లా వెళ్ళిపోయినందుకు. ఇదేదో చాలా మైల్డ్ క్రిటిసిజం చేశారు అంతే. అది బహుశా తర్వాత చేస్తారేమో తెలియదు. ఇప్పటికైతే సాక్షిలో మన స్టైల్లో అంత నెగిటివ్గా రాయొద్దు అని చెప్పినట్టుగా ఉన్నారు, ఆదేశాలు వచ్చినట్టున్నాయి. తర్వాత ఎట్లా ఉంటుందో మనకు తెలియదు ఇప్పటికైతే. ఎందుకంటే విజయసాయి రెడ్డి లాంటి వాడు నెంబర్ 2 అని చెప్పుకున్నవాడు పార్టీలో వెళ్ళిపోతే సడన్గా, ఇది పవర్లో లేనప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, ఆల్రెడీ బండ్ల గణేష్ ఒక ట్వీట్ చేసేట కదా, కష్టాల్లో ఉంటే వెళ్ళిపోతావా విజయసాయి రెడ్డి పార్టీ ఈ విధంగా మీ పార్టీ అని చెప్పి. అట్లా అనుకునేవాళ్ళు ఆ పార్టీలో చాలామంది ఉంటారు కదా, ఈ టైంలో వెళ్ళిపోవడం ఏంటని. అయితే ఇక్కడ విజయసాయి రెడ్డి గారు రాజకీయాల మీద విరక్తి వచ్చి ఈ ప్రకటన చేశాడా? శ్మశాన వైరాగ్యం అంటారు. శ్మశాన వైరాగ్యం అంటే మనకు దగ్గర వాళ్ళు ఎవరైనా చనిపోతే సడన్గా జీవితం మీద కొంచెం విరక్తి వస్తుంది. అంటే ఆ రోజు శ్మశానాన్ని చూస్తారు కాబట్టి దాన్ని శ్మశాన వైరాగ్యం అన్నారు. అంటే తాత్కాలికమైన అర్థం దానికి, మళ్ళీ నిత్య జీవితంలో పడిన తర్వాత మర్చిపోతుంటారు. ఇప్పుడు ఆ విధంగా ఈ కేసుల మీద కేసులు ఏమవుతుందనేటువంటి ఒక ఇన్సెక్యూరిటీ, అక్కడ ఢిల్లీలో కూడా ఇప్పుడు మన మాట వింటారా లేదా, మన మీద సిబిఐడి కేసుల్ని ఇంకా వేగవంతం చేస్తారా, ఇక్కడ స్టేట్లో ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు ఇంకా కేసులు పెడతారా, ఇవన్నీ ఉండొచ్చు. ఇవన్నీ ఉండటం వల్ల విరక్తి వచ్చి ఉండొచ్చు. కానీ చాలామంది అభిప్రాయం అంటే, ఆయన గతాన్ని ఎరిగిన వాళ్ళు కానీ, ఆయన చాలా కాలం నుంచి చూస్తున్న వాళ్ళు కానీ, ఆయన రాజకీయ జీవితాన్ని అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళు కానీ, రాజకీయాల మీద విరక్తితో ఆయన ఈ పని చేస్తున్నాడని ఎవరు అనుకోవట్లా. రాజకీయాలు ఏంటి, అవి ఎంత లోతు, అందులో ఎంత కుళ్ళు ఉంటుంది, ఎంత కుళ్ళు మనం చేయొచ్చు అన్నీ తెలిసినవాడు విజయసాయి రెడ్డి. అవన్నీ చేస్తున్నాడు ఆయన, ఎవరు చేయని స్థాయిలో చేశాడు అవన్నీ. కాబట్టి సడన్గా ఒక రోజున ఆయనకి వ్యక్తి రావడానికి అవకాశం లేదు. ఏదో ఒక ఆలోచన ఉంది అతనికి, ఒక ప్రత్యామ్నాయం ఏదో ఉంది, పెట్టుకున్నాడు.
ఒక ఆల్టర్నేటివ్ ఏదో పెట్టుకొనే విజయసాయి రెడ్డి ఈ గేమ్ ఆడుతున్నాడని చెప్పేది చాలామంది అనుకుంటున్నారు. నా అభిప్రాయం కూడా అదే. ఇందులో ఇంకోటి ఏంటంటే ఆయన నిన్న చేసిన ట్వీట్లో నరేంద్ర మోదీకి, అమిత్ షాకి కూడా కృతజ్ఞతలు తెలిపాడు పనిలో పనిగా. వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు అసలు ఇన్ఫ్యాక్ట్ అఫీషియల్గా బీజేపీకి వైసీపీకి మధ్య ఎటువంటి సంబంధం లేకపోవడం కాదు, చాలా దూరం మామూలుగా. అంటే సిద్ధాంత పరంగా అయితే అది మతపరమైన పార్టీ, మాకు సంబంధం లేదని చెప్తుంటారు వీళ్ళు. మేము ఎప్పటికీ ఎన్నటికీ పొత్తు పెట్టుకోం అంటారు. అట్లాంటి పార్టీ నాయకులకి విజయసాయి రెడ్డి ఏ విధంగా థ్యాంక్స్ చెప్పాడు అంటే దీని వెనక ఏదో ఉంది. అయితే ఇప్పటికిప్పుడు ఈ స్పాట్ లైట్లో ఉన్నప్పుడు చేయకూడదు కాబట్టి అందులో ఈయనకి చాలా మరి పాపులారిటీ ఉంది కదా. కాబట్టి ఇటువంటి పాపులారిటీ ఉన్న వ్యక్తిని ఏ పార్టీ వాళ్ళైనా సరే తీసుకోవాలంటే చాలా రిస్క్ తీసుకున్నట్టు లెక్క. అందువల్ల కొంతకాలం పాటు అండర్ గ్రౌండ్లో ఉండి స్పాట్ లైట్లో లేకుండా ఉండి ఆ తర్వాత బీజేపీలోకి వెళ్తాడు అనేది చాలామంది అనుకుంటున్నారు. ఈయన ఇవాళ ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టి నేను రాజీనామా చేశాను, దాన్ని యాక్సెప్ట్ చేశారు అని చెప్పాడు. అది కూడా కొంచెం విచిత్రంగా అనిపించింది నాకు. ఎందుకంటే అంత వెంటనే ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? మామూలుగా అయితే చాలా కాలం టైం తీసుకుంటారు. సరే ఈయన స్వయంగా వెళ్ళి ఇచ్చాడు కాబట్టి త్వరగా తీసుకోవచ్చు. అంత త్వరగానా? దీన్ని బట్టి ఏమనుకోవచ్చు, మేబీ ఆల్రెడీ బీజేపీ పార్టీలో అందరికీ ఈయన మన పార్టీలోకి వస్తాడని తెలుసు కాబట్టి, ఆ కారణం చేతనే రిజైన్ చేస్తున్నాడని తెలుసు కాబట్టి వాళ్ళకి ఎటువంటి అనుమానం రాలా. ఒత్తిళ్ళ వల్ల ఏమన్నా రిజైన్ చేస్తున్నాడా అని చెప్పి ఆపుతారు. మామూలుగా కనుక్కోవాలి, ఈయన ఏమైనా ప్రెషర్స్ ఉన్నాయా, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి కనుక్కొని అప్పుడు చేయాలని ఒకటి నిబంధన ఉంది. అవేమీ లేవు, మాకు తెలుసు మా పార్టీలోకి వస్తాడని చెప్పి అనుకొని ఈ విధంగా చేశారా అనేది అనుమానం వస్తుంది ఆయన చెప్పిన మాటలను బట్టి. ఈయన జగన్తో ఫోన్లో మాట్లాడి వివరించాను అన్నాడు. జగన్తో ఫోన్లో మాట్లాడితే మరి జగన్ నేను వచ్చే వరకు ఆగు అని చెప్పలేదా? సరే చేసేసుకొని ఈ పని అని అన్నాడా అనేది అర్థం కాల. వ్యక్తిగత కారణాల వల్ల చేస్తున్నానని చెప్పాడు. ఇవాళ కూడా మాట్లాడతా. వ్యక్తిగత కారణాలంటే ఏంటి? జనరల్గా వ్యక్తిగత కారణాలంటే ఏదో ఆరోగ్యం లేదా కుటుంబపరమైన కొన్ని బాధ్యతలు ఏవో ఉన్నాయి, నాకు కుదరట్లేదు, అందువల్ల నేను వెళ్ళిపోతున్నాను అంటారు. అంటే కేసులేనేమో సార్ వ్యక్తిగత. అదే వ్యక్తిగత కారణాలంటే ఏమిటి అనేది ఆయన ఏం వివరించాల. వ్యక్తిగత కారణాల వల్ల వెళ్ళిపోతున్నాను అన్నాడు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పట్ల నాకు ఎంతో అభిమానం ఉంది, నాలాంటి వాళ్ళు 1000 మంది వెళ్ళిపోయినా కూడా ఏమి ఇబ్బంది లేదు పార్టీకి అనేవో చెప్పాడు. అది నిజమై ఉండొచ్చు. కానీ వ్యక్తిగత కారణాలు ఏమిటి? ఇంత కీలకమైన పాత్ర పోషించిన వ్యక్తికి ఏ వ్యక్తిగత కారణాల మీద వెళ్తున్నాడు అనేది ఆయన ఏం వివరించాల. అంటే కేసులు స్ట్రెస్ తీసుకోలేకపోతున్నారేమో సార్. ఆ మాట చెప్పలా. ఎందుకంటే కాకినాడ సీపోర్ట్ గురించి అడిగారు విలేకరులు ఇవాళ కూడా. అంటే అదొక స్పెక్యులేషన్, అదొకటి ఉంది కదా. ఇమ్మీడియట్ ప్రొవొకేషన్ ఏమిటి ఈయనకంటే ఈ కాకినాడ సీపోర్ట్ కేసులో ఏదో అవుతోంది, అరెస్ట్ చేస్తారేమో ఈయన్ని, అందువల్ల బహుశా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి ఇప్పుడు అని చెప్పి అనుకొని తీసుకున్నాడు అనేది ఒకటి ఉంది కదా. కానీ ఈయన ఏమంటాడంటే కాకినాడ సీపోర్ట్ కేసు వల్ల నేను ఈ పని చేయలేదు, ఈ ప్రకటన చేయలేదు అని స్పష్టంగా చెప్పాడు. ఏమంటాడంటే నా మీద లుకౌట్ నోటీస్ ఇచ్చారు కరెక్టే, కానీ సిఐడి వాళ్ళు కేసు పెట్టినా నన్ను ఇంతవరకు పిలవలేదు అన్నాడు. కరెక్ట్, ఇంతవరకు పిలవాలా, మాట్లాడాలి ఆయనతోటి. యాక్చువల్గా వేరే వాళ్ళని పిలిచారు కానీ విజయసాయి రెడ్డిని పిలవాలి. అంతకు ముందు కూడా అనుకున్నారు విజయసాయి రెడ్డిని ఎందుకు పిలవలేదు ఇంతవరకు. టీడీపీ అంటే వాళ్ళు తర్వాత పిలుస్తారా ఏంటో తెలియదు మనకి. మొత్తానికి పిలవలేదు ఇప్పటివరకు. అదే ఆ మాటే చెప్పాడు ఆయన కూడా. ఈడీ వాళ్ళు పిలిచారు. ఈడీ వాళ్ళు మన పిలిచి క్వశ్చన్ చేశారు ఏదో. ఆ తర్వాత ఆయన చెప్పేది ఏంటి, కేవీ రావుతో నాకు సంబంధాలు లేవు, నాకు కాకినాడ సీపోర్ట్ వ్యవహారంలో ఎటువంటి సంబంధం లేదు, నా ప్రమేయం లేదు, ఈ ఉత్త ఆరోపణలు అంతే, అసలు అరబిందో వాళ్ళు ఇది కొంటున్నట్టుగా నాకు తెలియదు, నాకు ఎవరు చెప్పలేదు. అంటే అరబిందో ఆయన ఈయనకి వియ్యంకుడు కదా, అందువల్ల తెలిసి ఉంటుంది అని అనుకుంటారు, కానీ తెలియదు. ఆయన బిజినెస్ ఆయన చేసుకుంటాడు. ఆయన నాకు ఎప్పటి నుంచో తెలిసినా ఆయన బిజినెస్ వ్యవహారాలు నాకు ఎప్పుడూ తెలియదు. నాకు వియ్యంకుడు అయిన తర్వాత కూడా బిజినెస్ వ్యవహారాలతో నాకేమీ సంబంధం లేదు అనేది ఆయన చెప్పింది. సో కాకినాడ సీపోర్టు కారణం కాదు అనే మాట ఆయన అయితే చెప్పాడు. ఆ తర్వాత ఇంకొక మాట అన్నాడు. ఏమడిగారంటే విలేకరులు, మీరేంటి అప్రూవర్గా మారతారంటున్నారు జగన్మోహన్ రెడ్డి కేసుల్లో? జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా కేసులో A2 విజయసాయి రెడ్డి అంటే అక్కడ అందులో నేను A2 కదా, పార్టీలో కూడా A2గా ఉండాలని కోరుకున్నాడు పాపం ఆయన. కొన్నాళ్ళ పాటు A2గా ఉన్నాడు. ఎందుకంటే ఆయన మాట చెల్లింది. విశాఖపట్నంలో ఇన్ఛార్జిగా ఉన్నాడు, చాలా దందాలు చేశాడని పేపర్లో వార్తలు వచ్చినాయి. ఉన్నాడు ఒక దశలో బాగానే, సోషల్ మీడియా అంతా చూసుకున్నాడు.
ఆ తర్వాత సోషల్ మీడియా తీసేశారు. విశాఖపట్నం ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి అని చెప్పి పదవిని తీసేశారు. ఆ తర్వాత మళ్ళీ చివరిలో రెస్టోర్ చేశామని చెప్పారు, కానీ అప్పటికే ఆయన యొక్క ఇన్ఫ్లుయెన్స్ క్లౌట్ ఆ పార్టీలో బాగా ఇరోడ్ అయిందని అందరికీ తెలిసిపోయింది. సజ్జల రామకృష్ణారెడ్డి ముందు ఈయన ఆగలేదని, జగన్మోహన్ రెడ్డి భార్య భారతికి సజ్జల రామకృష్ణారెడ్డితో ఎక్కువ ఆవిడకి నమ్మకం ఉన్నదని, ఈయన కొంచెం దూరం పెట్టిందని ఆవిడే, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. అందుకనేమో తెలియదు మరి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు భారతమ్మ గారికి కూడా కృతజ్ఞతలు చెప్పాడు నిన్న అందులో, ఎందుకైనా మంచిదని. ఎందుకని అది కాకుండా సో అప్రూవర్గా మారతారా అని అడిగారు. అందుకనే దానికి ఆయన ఏమన్నాడంటే, గతంలో అడిగారట ఈయన అప్రూవర్గా మారమని, చాలా బలవంత పెట్టారట. మరి ఆ విషయం తెలియదు ఆయన ఇప్పుడు చెప్తున్నాడు, బలవంత పెట్టారు నన్ను అప్రూవర్గా మారమని. అప్పుడే మారలేదు నేను, ఇప్పుడు ఎందుకు మారతాను అని నేను చాలా నిజాయితీపరుణ్ణి అది ఇదేం చెప్పుకున్నాడు. ఇంకో మాట కూడా అన్నాడు, నేను అసలు అబద్ధాలు అనేవి చెప్పలేదు, ఎప్పుడు చెప్పను అని. అది కొంచెం కాంట్రావర్షియల్ స్టేట్మెంట్. రాజకీయాల్లో ఉన్నవాళ్ళు అబద్ధాలు చెప్పరంటేనే ఆశ్చర్యం. అయితే విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తి నేను ఇప్పుడు అబద్ధాలు చెప్పలేదంటే దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఎవరికి తెలియదు. ఎందుకంటే విజయసాయిరెడ్డి ఆయన ట్వీట్లోనే ఎన్ని బండబుద్ధులు రాశాడో తెలియదు. ఇప్పుడు ఉదాహరణకి బీజేపీలో వెళ్తాడని చెప్పి అనుకుంటున్నారు కదా. బీజేపీలో ఈ మధ్య కాలం వరకు పురంధేశ్వరి గారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు అయిన తర్వాత ఈయన ఎన్ని బూతులు రాశాడో లెక్కలేదు. పురంధేశ్వరి గారికి చంద్రబాబు నాయుడు గారికి బంధుత్వం ఉంది కాబట్టి దాన్ని ఆసరాగా తీసుకొని బావగారు బావగారు అని చెప్పి రాశాడు, చాలా నీచంగా. బావగారి కోసం, బావగారి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం ఇట్లాంటి భాష ఉపయోగించాడు. వాస్తవం అందరికీ తెలుసు. చాలా కాలంగా పురంధేశ్వరి వాళ్ళ ఫ్యామిలీకి, ఇక్కడ భువనేశ్వరి వాళ్ళ ఫ్యామిలీకి రాజకీయంగా వ్యక్తిగతంగా బాగానే ఉండి ఉంటారు, కానీ రాజకీయంగా ఎప్పుడు పడలేదు, చాలా దూరంగా ఉన్నారు. అంతా ఇదే ఉంటే పురంధేశ్వరి గారు లేకపోతే ఆయన దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు లేకపోతే వాళ్ళ అబ్బాయి వెళ్ళి వైసీపీలో ఎందుకు చేరతాడు? కరెక్ట్. ఇక్కడ పార్టీ ఉంచుకొని తెలుగుదేశం పార్టీ అక్కడ చేరారంటే అర్థం ఏంటి? వీళ్ళిద్దరికీ రాజకీయంగా అసలు ఏమాత్రం పొసగదు, చాలా దూరంగా ఉన్నారని కదా. అవన్నీ తెలిసి కూడా ఈ కూటమి ఏర్పడిన తర్వాత చాలా నీచమైన భాషను వాడి ఆమెని ఎందుకు ఆమె వైసీపీ మీద బాగా టార్గెట్ చేసింది ఎన్నికల ముందు. అది అధికార పార్టీ కాబట్టి న్యాచురల్గా విమర్శలు చేస్తారు. ఆవిడ పెద్ద ఎత్తున విమర్శలు చేసింది. ఏంటి, భారీ ఎత్తున అప్పులు చేశారని ఒకటి, తర్వాత లిక్కర్ బిజినెస్కి సంబంధించి వీళ్ళు చాలా అక్రమాలు చేస్తున్నారని, ఇట్లాంటివి చేసినప్పుడల్లా ఇదే రాసేవాడైనా. ఇప్పుడేమో నాకు వాళ్ళంటే కోపం లేదు, వీళ్ళంటే కోపం లేదు, వాళ్ళతో శత్రుత్వం లేదు, వీళ్ళతో శత్రుత్వం లేదు అని చెప్తాడు. మిగతా వాళ్ళందరికీ ఉందా శత్రుత్వం? నీకు గనక శత్రుత్వం లేకపోతే అసలు మిగతా వాళ్ళకి ఎవరికి లేనట్టే లెక్క ఆ రాజకీయాల్లో. ఎందుకంటే ఈ స్థాయిలో మాట్లాడిన వాళ్ళు ఎవరూ లేరు. కులాలు తీసుకుని మాట్లాడాడు, బంధుత్వాలు తీసుకుని మాట్లాడాడు. రామోజీరావు, చంద్రబాబు నాయుడు మీరంతా చుట్టాలు ఇట్లా మాట్లాడేవాడు. అసలు సంబంధం ఏమైనా ఉందా? రామోజీరావుకి చంద్రబాబు నాయుడు చుట్టమా? నోటికి ఏది వస్తే అది మాట్లాడడము, ఎవరిని పడితే వాళ్ళని ఏది పడితే అది మాట్లాడడం, ఇట్లాంటివన్నీ చేశాడు. ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు అంటే నాకు వ్యక్తిగతంగా శత్రుత్వం లేదు, పవన్ కళ్యాణ్ నాకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది, మిత్రుడు ఏదో రాశాడు, ఏదో చిన్నప్పుడు ఇద్దరు గోళీలు ఆడుకున్నట్టు. అదేంటో తెలియదు సడన్గా అంత. అంటే దాని మీద ఎవరో రియాక్ట్ అయ్యారు. చింతకాయల విజయ్ అనుకుంటాను, టీడీపీ. నిన్నటిదాకానేమో బండబూతులు తిట్టి అందరినీ, ఇవాళేమో నాకు ఎవరితో శత్రుత్వం లేదని చెప్పి దొంగ కబుర్లు చెప్తున్నావు, మేమైతే ఊరుకోవనేది అతను ఏదో ట్వీట్ పెట్టాడు. చాలామందిని అట్లా మాట్లాడాడు ఆయన, ఒకళ్ళని కాదు ఇద్దరిని కాదు. వైఎస్ఆర్సీపీలో కొద్దిమంది మీద చాలామంది చాలా కోపం ఉంటుంది. కారణం ఏంటంటే వాళ్ళు పొలిటికల్ స్టాన్స్ గురించి కాదు. సో పాలిటిక్స్లో వాళ్ళ ఒక పార్టీ మిగతా చాలా పర్సనల్ అటాక్ చేస్తారు, వాడకూడని భాష వాడతారు. రాజకీయాల్లో దుర్భాషలాడడం, బూతులు ఉపయోగించటం, సభ్యత అనేది లేకుండా చేయటం, వ్యక్తిగతంగా టార్గెట్ చేయటం, కుటుంబాల్లో ఉన్న వాళ్ళని తీసుకురావటం, ఇవన్నీ చేసింది విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళే. ఇటువంటి వాటిల్లో ఇతను పితామహుడి కింద లెక్క. అవి చూస్తే ఏమనిపిస్తుందంటే ఇవి చాలా వరకు కూడా అతను బహుశా రాసి ఉన్నాడు అనుకుంటున్నాను నేను. మనుషులు పెట్టే రాయించుకుంటారు ఇట్లాంటి వాళ్ళంతా, కానీ ఒక దశలో బహుశా ఇతనికి సంబంధం లేకుండా పార్టీ నుంచి వచ్చినాయేమో తెలియదు. ఎందుకంటే ఇంకోటి కూడా ఈ ప్రెస్ మీట్లో విన్నాను, ఎవరో అబద్ధాలు చెప్పను అని అన్నాడు కదా. అసలు సత్యహరిచంద్రుడు
నేబర్ని అన్నట్టుగా మాట్లాడాడు. అప్పుడు ఎవరో ఏమడిగారంటే, మరి వివేకానంద రెడ్డి హత్య కేసు అప్పుడు మీరు ప్రెస్ మీట్ పెట్టి మరి గుండెపూట అని చెప్పారు కదా, అది అందరికీ తెలుసు హత్య అని. ఎవరు చేశారంటే తర్వాత సంగతి, హత్య అని తెలుసు కదా అందరికీ అంటే, లేదు లేదు అప్పుడు ఏం జరిగిందంటే ఈ విషయం తెలియగానే నేను ఫోన్ చేశాను అవినాష్ రెడ్డికి, అవినాష్ రెడ్డి నాకు చెప్పాడు అన్నాడు. అంటే ఇప్పుడు అవినాష్ రెడ్డి అబద్ధం చెప్పాడా, మిస్లీడ్ చేశాడా అనేది నెక్స్ట్, అదొక ఇంపార్టెంట్ పాయింట్. ఎనీవే అది ఆయన వివరణ. చంద్రబాబు నాయుడు ఇంట్లో తిరుమల టెంపుల్లో ఉన్నటువంటి బ్లూ డైమండా ఏదో డైమండ్ మర్చిపోయాను, ఏం డైమండ్ అది, ఆ డైమండ్ పోయింది, అది పింక్ డైమండ్, సారీ బ్లూ డైమండ్, పింక్ డైమండ్ అధికారంలో ఉండగా చంద్రబాబు నాయుడు దాన్ని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నాడు. చంద్రబాబు నాయుడు ఇంట్లో బెడ్రూమ్లో వెతికితే దొరుకుతుంది అన్నాడు, బ్రాహ్మణి బెడ్రూమ్లో వెతికితే దొరుకుతుంది అన్నాడు. అంత నీచంగా ఎవరైనా మాట్లాడతారా? అది ఏమీ లేదని అందరికీ తెలుసు. మళ్ళీ నేను ఎప్పుడు అబద్ధాలు మాట్లాడలేదు అని చెప్తున్నాడు ఆయన. అది దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి, ఈయన ఇప్పటికే నిజాలు చెప్పట్లేదు అని. అది అయితే స్పష్టంగా అర్థమవుతోంది. రాజకీయాల నుంచి విరమించుకున్నాను అన్నాడు, రాజకీయ సన్యాసం అన్నాడు, అన్న తర్వాత కూడా పచ్చి అబద్ధాలు చెబుతున్నాడు, నేను ఎప్పుడూ అబద్ధాలు చెప్పలేదని. దాన్ని బట్టి ఇప్పుడు ఆయన చెప్తున్న మాటలను కూడా మనం పూర్తిగా నమ్మడానికి లేదు. అందువల్ల నేను చెప్పినటువంటి పాసిబిలిటీస్ అన్నీ ఉన్నాయి. ఆయన రాజకీయాల నుంచి పూర్తిగా విరమించుకుంటాడు అంటే మెజారిటీ పరిశీలకులు ఎవరైనా కానీ ప్రజలు ఎవరైనా కానీ నమ్ముతారని చెప్పి నేను అనుకోవడం లేదు. అంటే సస్పీషియస్ గానే చూడాలి, అది ఖాయంగా కొంతకాలం పాటు వెయిట్ చేయాల్సిందే. ఇప్పటికిప్పుడు ఆయన చెప్పిన మాటలు నమ్మటానికి లేదు. అంటే సార్ విజయసాయి రెడ్డి నాలాంటి వాళ్ళు 100 మంది వెళ్ళిపోయినా వైఎస్ఆర్సీపీకి 1000 మంది అన్నాడు, 1000 మంది వెళ్ళిపోయినా వైఎస్ఆర్సీపీకి ఏ నష్టం లేదు అంటున్నా కూడా ఒక పక్క తల్లి చెల్లి వెళ్ళిపోయారు, సెకండ్ ప్లేస్లో ఉన్న విజయసాయి రెడ్డి గారు వెళ్ళిపోయారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ భవిష్యత్ ఏంటి సార్? చాలా పెద్ద దెబ్బ నిజానికి జగన్మోహన్ రెడ్డి. అంటే ఇప్పుడు అందరూ అంటున్నారు జగన్ గారు భారతి గారు ఇద్దరే మిగిలారు అని అంటూ ఉన్నారు. పార్టీలో కొంతమంది ఉన్నారు కానీ ఏమైనప్పటికీ చాలా పెద్ద దెబ్బ. ఇంకోటి ఏంటంటే, సరే విజయసాయి రెడ్డి బీజేపీలో చేరతాడా లేదా అనేది పక్కన పెడితే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ నుంచి చాలామంది వెళ్ళి చేరే అవకాశం ఉంది. ఎందుకంటే బీజేపీకి రాజ్యసభలో అవసరం ఉంది ఇప్పటికీ. కాబట్టి వాళ్ళు డోర్స్ ఓపెన్ చేస్తే వెళ్ళడానికి రెడీగా ఉంటారు వీళ్ళంతా. ఎందుకంటే వీళ్ళందరి మీద కేసులు, ఇప్పుడు అయోధ్య రామిరెడ్డి ఉన్నాడు, కావాలి అనుకుంటే నిమిషాల మీద ఈడీ రైట్స్ జరుగుతాయి. పెద్ద ఇండస్ట్రియలిస్ట్ ఆయన కూడా. ఆయన దావోస్లో ఉన్నాడు అనుకుంటాను, లేదా ఫారిన్లో ఉన్నాడని వచ్చింది, మరి దావోస్ అనుకుంటున్నాను నేను. నిన్న ఏమైనా వార్తలు వచ్చినాయి అంటే అయోధ్య రామిరెడ్డి కూడా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాడని వచ్చినాయి. అయితే తర్వాత ఆయన లేదు నేను ఆ స్టేట్మెంట్ ఇవ్వలేదు, నేను ఎక్కడో ఫారిన్లో ఉన్నానని చెప్పాడు. కానీ ఆయన ఇవ్వడం అని చెప్పి నేను ఇప్పటికీ అనుకోవట్లా. మేబీ హీ విల్ టేక్ టైం, చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన ఇండస్ట్రియలిస్ట్ కాబట్టి ఆయనకు చాలా భయాలు ఉన్నాయి. అయితే వీళ్ళందరూ వెళ్ళిపోతే న్యాచురల్గా ఈయన వీకెన్ అవుతాడు. అయితే గతంలో లాగానే వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డికి సన్నిహితులు కాబట్టి విజయసాయి రెడ్డి కావచ్చు, అయోధ్య రామిరెడ్డి కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, బీజేపీలో ఉండి ఎంతో కొంత హెల్ప్ చేయడానికి అవకాశం ఉంది. అయితే బీజేపీకి ఎంతవరకు సహాయం చేస్తుందంటే, కేసులను డ్రాగ్ చేస్తున్నారు ఎప్పటి నుంచో, ఇంకా 4 ఏళ్ళు డ్రాగ్ చేయండి అంటే డ్రాగ్ చేస్తారు. అది పెద్ద విశేషం కాదు కదా, పెద్ద పెద్ద ఫేవర్స్ చేయకపోవచ్చు కానీ అంతవరకు చేస్తారు. ఇంకొకటి రెండో పెద్ద ప్రాబ్లం ఏంటంటే వీళ్ళందరికీ, గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో కేసులు ఏం పెడతారో అనేది, ఏ ఇష్యూ మీద కేసులు పెడతారు, ఎవరిని జైలుకి పంపిస్తారు, ఎప్పుడు పంపిస్తారో అలాంటి భయాలు ఉన్నాయి. సో దానికి కూడా ప్రొటెక్షన్ వస్తుందా లేదా అనేది ఒకటి. ఎందుకంటే ఒకవేళ తలుచుకుంటే అమిత్ షా ఆ ప్రొటెక్షన్ కూడా ఇవ్వగలరు. అంటే కూటమి ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ళనైతే అరెస్ట్ చేయొద్దు, కేసులు పెట్టుకుంటే పెట్టుకోండి కానీ అరెస్టులు చేయొద్దు ఎవరిని అని చెప్పొచ్చు. సో అందుకోసం వీళ్ళంతా వెళ్ళిపోతారేమో అనేది ఒకటి ఉన్నది. వీళ్ళంతా వెళ్ళిపోతే కొంత లాభం ఉన్నప్పటికీ నేను చెప్పినట్టు అండర్స్టాండింగ్ అనుకుంటే ఓవరాల్గా పర్సెప్షన్లో చాలా దెబ్బతింటారు. ఎందుకంటే అందరూ వెళ్ళిపోతున్నారని చెప్పి అనుకుంటారు కదా, క్యాడర్ తప్పితే ఎవరు మిగలరు. అది సైకలాజికల్గా చాలా అప్సెట్టింగ్గా ఉంటుంది, పెద్ద సెట్ బ్యాక్, అందులో డౌట్ లేదు. అందులో నిన్న కూడా నేను మాట్లాడాను, ఇది విజయసాయి రెడ్డి పోవడం వల్ల ఏంటంటే రాజకీయంగా పెద్ద నష్టం లేదు. అంటే రాజకీయంగా అంటే నా ఉద్దేశం ఏంటంటే ప్రజాబలం తగ్గిపోతుంది, పెద్ద ప్రజానాయకుడు కాదు విజయసాయి రెడ్డి. విజయసాయి రెడ్డి బ్యాక్ రూమ్ ఆపరేటర్ కాబట్టి బయటికి ఏమి నష్టం లేదు జగన్మోహన్ రెడ్డికి. విజయసాయి రెడ్డి వెళ్తే 2 ఓట్లు కూడా తగ్గవు. విజయసాయి రెడ్డి తన ఓటు కూడా వేస్తాడు ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి, కాబట్టి ఆ నష్టం కూడా లేదు. ఎక్కడ నష్టం అంటే
కాదు, నెట్వర్కింగ్ విషయంలో చాలా పనులు చేసి పెట్టాడు జగన్మోహన్ రెడ్డికి, ఎస్పెషల్లీ ఢిల్లీలో. అతనికి మించి నెట్వర్కింగ్ చేసేవాళ్ళు ఆ పార్టీలో లేరు, డౌట్ లేదు అందులో. ఓకే. చాలా నెట్వర్క్ని బిల్డ్ చేశాడు. ఇప్పటికీ అతనికి ఉన్నది ఢిల్లీలో. చాలామందిని మచ్చిక చేసుకున్నాడు, చాలామందిని మంచి చేసుకున్నాడు, చాలామందితో సంబంధాలు పెట్టుకున్నాడు. బీజేపీ నాయకత్వంతో ఎస్పెషల్లీ అమిత్ షా తోటి, నరేంద్ర మోదీ తోటి తనను గుర్తు పట్టేంత చేసుకున్నాడు మోడీని. మోడీ గుర్తు పట్టగలడు అతన్ని, ఎంపీలందరినీ గుర్తుపట్టలేడు నరేంద్ర మోదీ, కానీ విజయసాయి రెడ్డిని గుర్తుపట్టగలడు. అమిత్ షాతోనైతే నేను చెప్పాను, ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి కలుస్తున్నాడు. ఇతను పనికొస్తాడో మనకి అనేటువంటి అభిప్రాయం కలిగి ఉంటుంది వాళ్ళకు కూడా. అంత సంబంధాలు ఉన్న వ్యక్తిని వదులుకోవటం జగన్మోహన్ రెడ్డికి నష్టం ఆ రకంగా. ఓకే. కొన్నాళ్ళు సైలెంట్గా ఉండి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారేమో చూడాలి సార్. చూడాలి. రైట్, థ్యాంక్ యూ రమేష్ గారు. ఇది ఇవాల్టి టు ద పాయింట్ విత్ రమేష్ కందుల. స్టే ట్యూన్ టు స్వతంత్ర.